బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గోవా సీఎం మనోహర్ పారికర్ కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన క్లోమగ్రంథి క్యాన్సర్ తో బాధపడుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గోవా సీఎం మనోహర్ పారికర్ కన్నుమూశారు. గత కొంతకాలంగా క్లోమగ్రంథి క్యాన్సర్ తో ఆయన బాధపడుతున్నారు. ఇక హాస్పిటల్లో చికిత్స పొందుతూ పారికర్ కన్నుమూశారు. ఇక పారికర్ మృతిపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతాపం ప్రకటించారు. ఇక గోవా సీఎం మనోహర్ పారికర్ కన్నుమూశారు. గత కొంతకాలంగా క్లోమగ్రంథి వ్యాధితో బాధపడుతూ ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూశారు. ఇక పారికర్ మృతిపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతాపం ప్రకటించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ గారు తెలుసుకుందాం. కిరణ్, చెప్పండి. సంజన, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. అయితే పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి దాదాపు 2 సంవత్సరాల్లో గోవా ముఖ్యమంత్రిగా తాను పనిచేస్తున్నారు. అంతకు ముందు 2014లో గెలిచినటువంటి మనోహర్ పారికర్ ఏదైతే ఎంపీగా గెలవడం జరిగింది, తాను పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి రక్షణ శాఖ మంత్రిగా తాను బాధ్యతలు చేపట్టడం జరిగింది. అనంతరం జరిగినటువంటి గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేసి గెలవడం జరిగింది. అక్కడ అత్యధిక స్థానాలు బీజేపీ కైవసం చేసుకుని స్థానిక పార్టీలతో కలుపుకొని తాను ముఖ్యమంత్రిగా అక్కడ ఆ పీఠాన్ని అధిరోహించారు. కొద్దిసేపటి క్రితమే తాను మృతి చెందినట్టుగా ఇట్లా వార్తలు వస్తున్నాయి. అంటే దాదాపు తనకు గత 3 సంవత్సరాల నుంచి కూడా క్యాన్సర్ వ్యాధితో చాలా బాధపడుతున్నారు. తాను ఈ మధ్య ఆర్థికంగా అంటే ఏదైతే గోవా అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాల్లో కూడా ఆ పైప్ ద్వారానే తాను ఆ అసెంబ్లీకి హాజరు కావడం జరిగింది. దానిపైన కూడా కొంత విపక్షాలు ఎవరైతే ప్రతిపక్షాలను వారు కూడా కొంత ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో తనకు సంబంధించినటువంటి వివరాలు అయితే 17 మార్చి 2019లో తాను తెలంగాణ అంటే గోవా ముఖ్యమంత్రిగా తాను బాధ్యతలు చేపట్టడం జరిగింది. అంతకుముందు రక్షణ శాఖ మంత్రి అంటే తన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ గత 3 సంవత్సరాలుగా బాధపడుతున్నారు. తన పరిస్థితి కూడా మధ్యాహ్నం నుంచి కూడా చాలా క్షీణించిందని కూడా వార్తలు వస్తున్నాయి. అంతకంటే ముందు కూడా 3 సంవత్సరాల నుంచి కూడా చాలా చికిత్స కూడా చేయించుకుంటున్నారు. ఈ రోజు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో తాను మరణించినట్టు కూడా కన్నుమూసినట్టు కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో అటు కోవింద్, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గానీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గానీ, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కూడా తన మృతికి సంతాపాన్ని తెలియజేశారు. కొద్దిసేపటి క్రితమే మృతి చెందినట్టుగా ఆ వార్తలు అయితే వస్తున్నాయి. దాన్ని కూడా అధికారికంగా ధృవీకరించడం జరిగింది. చాలా కాలం ఆర్ఎస్ఎస్ లో కూడా తాను పనిచేయడం, బీజేపీలో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి మనోహర్ పారికర్ కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. తను ఎంపీగా, రక్షణ శాఖ మంత్రిగా ఈ 2014లో గెలిచినటువంటి మోడీకి సంబంధించినటువంటి మంత్రివర్గంలో రక్షణ శాఖ మంత్రిగా చేశారు. అనంతరం జరిగినటువంటి గోవా ఎన్నికల్లో అత్యధిక స్థానాలు ఇటు ఏదైతే బీజేపీ కైవసం చేసుకున్న నేపథ్యంలో అక్కడ గోవా ముఖ్యమంత్రిగా తాను ప్రమాణ స్వీకారం చేసి గత 2 సంవత్సరాల నుంచి కూడా తాను ఇప్పటికే అంటే ఎల్లుండికి ఈ రోజుకు నేరుగా కరెక్ట్ గా ఈ రోజుకు పూర్తి స్థాయిలో తన ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారని చెప్పి కొద్దిసేపు క్యాన్సర్ వ్యాధితో తన ఇంట్లోనే కన్నుమూసినట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి. సంజన, కిరణ్, చెప్పండి. ఇక పారికర్ మృతిపై ఎవరైనా ప్రముఖులు స్పందించారా? అంటే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కావచ్చు, ఇటు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కావచ్చు, అటు తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరైతే బీజేపీ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు కావచ్చు, మిగతా రాష్ట్రాల ఆ ముఖ్యమంత్రులంతా కూడా తమ సంతాపాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఇటు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా, అటు రాహుల్ గాంధీ కూడా
ఆ సంతాపాన్ని అయితే వ్యక్తం చేశారని చెప్పుకోవచ్చు సంజన. కిరణ్ చెప్పండి, ఇక పారికర్ రాజకీయ నేపథ్యం ఏ విధంగా ఉంది, ఆయన ఏ శాఖల్లో పనిచేశారు అసలు? అంటే అంతకుముందు RSS లో పనిచేసిన తర్వాత పూర్తి స్థాయిలో తాను బీజేపీలో చేరడం జరిగింది. తన సుదీర్ఘమైనటువంటి ఆ రాజకీయ అనుభవం ఉన్న నేపథ్యంలో మొన్న 2014లో రక్షణ శాఖ మంత్రిగా తాను గెలవడం జరిగింది. ఇక 2014 తర్వాత 2 సంవత్సరాల పాటు రక్షణ శాఖ మంత్రిగా కొనసాగిన తర్వాత నిర్మలా సీతారామన్ కు రక్షణ శాఖ మంత్రి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 2015లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు బీజేపీ కైవసం చేసుకుని ఆ గోవాలో దాదాపు పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి అత్యధిక స్థానాల్లో బీజేపీ కైవసం చేసుకుని తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అక్కడ ఉన్నటువంటి రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కి ఇవ్వడం జరిగింది. గత ఎన్నికల్లో నుంచి కూడా తాను ఆరోగ్యం కూడా పూర్తి స్థాయిలో క్షీణించడంతో ఈ సాయంత్రం కూడా తాను కన్నుమూయడం జరిగింది. గ్రేట్, థ్యాంక్ యూ కిరణ్.